హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్. సో ఇక్కడ ఇవాళ టైటిల్ ఒక యూనిక్ టైటిల్ తోటి వచ్చాను. చిరంజీవికి బ్రిటన్ పార్లమెంటులో సన్మానం జరిగింది. ఓకే, ఇది టైటిల్. దాన్ని ఇన్ఫరెన్సెస్ తీసుకోవటంలో లోపాల వలన అభ్యర్థులు ఎలా నష్టపోతున్నారు అనే దానికి ఇది బెస్ట్ కేస్ స్టడీ అనమాట. ఒక స్టేట్మెంట్ చూడగానే ఆ స్టేట్మెంట్ యొక్క ఇన్ఫరెన్స్ హౌ యు ఆర్ డిరైవింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, యాక్చువల్గా జరిగింది ఏంది, మనం అనుకుంటుంది ఏంది, మనకి మీడియా ఏం చెప్పింది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఎగ్జామ్ హాల్లో మనం ఒక స్టేట్మెంట్ చూడగానే దాన్ని మనం ఎలా పాజిటివ్ అప్రోచ్ తోటి ఎగ్జామినర్ ఎలా ఆలోచించాడో ఆ కోణంతో, లేదా దాని యొక్క నిజమైనటువంటి రియల్ ఆస్పెక్ట్లు ఎలా చూడాలనేది చాలా చాలా కీలకం. ఎందుకంటే ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ మెయిన్స్లో కావచ్చు, యూపీఎస్సీలో నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు అభ్యర్థులు చిత్తైపోతుంటారు అన్నమాట. ద రీజన్ ఈజ్ బికాస్ ఆ స్టేట్మెంట్ని ప్రాపర్గా అర్థం చేసుకోలేని స్వభావం ఏర్పడుతుంది. ఎప్పుడైతే యాజ్ ద స్టూడెంట్స్ ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు అండర్స్టాండ్ ద డీపర్ కాన్సెప్ట్, ఆ సబ్జెక్ట్ యొక్క డీపర్ కాన్సెప్ట్ని ఎప్పుడైతే అర్థం చేసుకోరు, ఆ సెంటెన్స్ యొక్క ఇన్హరెంట్ మీనింగ్ని మన స్టూడెంట్స్ అర్థం చేసుకోలేకపోవడం వల్ల చాలా రకాలైనటువంటి నష్టాలు సంభవిస్తాయి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ఆస్పిరెంట్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరందరూ న్యూస్ పేపర్స్లో కానీ చాలా చోట్ల సోషల్ మీడియాలో కానీ ప్రతి చోట చూసుంటారు, బ్రిటన్ పార్లమెంట్ చిరంజీవికి సన్మానం చేసింది. ఈజ్ ఇట్ బ్రిటన్ పార్లమెంట్ చిరంజీవికి సన్మానం చేసిందా, బ్రిటన్ పార్లమెంట్లో చిరంజీవికి సన్మానం చేయబడిందా? ఇవాళ ఐ థింక్ ఎస్టర్డే ఈవినింగ్ అనుకుంటాను, పార్లమెంట్ నుంచి ఒక ఓపెన్ లెటర్ రిలీజ్ చేశారు. ఆ పౌర సన్మానానికి, ఆ సన్మానానికి బ్రిటన్ పార్లమెంట్కి ఎటువంటి సంబంధం లేదని. యాక్చువల్గా జరిగింది ఏంటంటే, బ్లిట్జ్ ఇండియా అనే ఒక ఎన్జిఓ చిరంజీవికి సన్మానం చేయటానికి పార్లమెంట్ని ఒక స్పేస్ని వాడుకుంది. ఇట్ డజంట్ మీన్ దట్ చిరంజీవి వాజ్ హానర్డ్ బై ద బ్రిటన్ పార్లమెంట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. మనం చిన్నప్పటి నుంచి చాలా డెలిబరేట్గా చదువుకుంటూ వస్తున్నాం. మనం ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ చూడండి, చిరంజీవికి బ్రిటన్ పార్లమెంట్లో సన్మానం చేయటం ఒక సెంటెన్స్, చిరంజీవికి బ్రిటన్ పార్లమెంట్ సన్మానం చేయటం, బోత్ ఆర్ సేమ్, నాట్ సేమ్ కదా. సో సెంటెన్సెస్ చాలా, అంటే ఇవన్నీ పెద్ద డ్యామేజ్ చేస్తాయి అనమాట. బికాస్ దీస్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఆక్యుపై 10% ఆఫ్ యువర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. దే డిసైడ్ యువర్ 10% ఆఫ్ మార్క్స్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 300 మార్క్స్ అయితే 30 మార్క్స్ ఇవే ఉంటాయి. క్వశ్చన్ యొక్క డెప్త్ని, క్వశ్చన్ యొక్క ఇంటెన్సిటీని అర్థం చేసుకోవడంలో అభ్యర్థులు ఫెయిల్ అవుతుంటారు. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ ఫ్యాక్టర్స్ టు డిసైడ్ యువర్ సక్సెస్ అనమాట. అందుకనే స్టేట్మెంట్స్ని సో ఐ స్ట్రాంగ్లీ ఆర్ ఫర్మ్లీ అడ్వైజ్ యూ టు ఆల్ ద స్టూడెంట్స్, తెలుగు న్యూస్ పేపర్లు చదవకండి. వాటిలో కంటెంట్ ఇలాగే ఉంటుంది. ఎక్కడైనా హిందూ పేపర్లో కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియాలో కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్లో కానీ హ్యావ్ యూ ఎవర్ సీన్ సచ్ ఎ మెకానిజం? ఎక్కడా లేదు కదా. అంటే ఎక్కడ పార్లమెంటులో చిరంజీవికి సన్మానం చేశారని చెప్పారా? సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి మెన్షన్ కదా. అంటే రీజన్ ఎందుకు చెప్తున్నానంటే, మనం ఇన్ఫరెన్స్ని వాళ్ళు ప్రీ ఆక్యుపైడ్ మైండ్తో మనల్ని ఆలోచించడంలో మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటారు అనమాట. కాబట్టి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో స్టేట్మెంట్ యొక్క డెప్త్ అనాలిసిస్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, పర్టికులర్లీ యూపీఎస్సీ అండ్ ఏపీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థులకు మాత్రం. బికాస్ యాజ్ దెర్ ఈస్ నెగటివ్ మార్కింగ్. ఓకే, సో తెలీదు, రాంగ్ పెట్టావు, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 1, నో ప్రాబ్లం, బికాస్ దెర్ ఈస్ నో నెగటివ్ మార్కింగ్. ఏపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ యూపీఎస్సీ ప్రిలిమినరీ ఆర్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్లో ఎప్పుడైతే నెగిటివ్ మార్కింగ్ ఉందో, ఇది నష్టపోవడం మాత్రమే కాకుండా ఇంకొక రైట్ ఆన్సర్ని కూడా డ్యామేజ్ చేసే ప్రభావం ఉంటుందన్నమాట. సో మీరు తీసుకునేటువంటి ఇన్ఫర్మేషన్ని చాలా డెలిబరేట్, ప్రాపర్ ఫ్యాక్చువల్ బేస్డ్ ఇన్ఫర్మేషన్గా తీసుకోండి. ఓకే, అంతేగాని ఎలా పడితే అలా. ఓకే, మీకు ఒక డౌట్ ఉండొచ్చు, ఇలా హిందూ పేపర్లోనే ఎందుకు చదవాలి సార్, మాకు హిందూ పేపర్ లేదు కదా అంటే, సో నౌ లేటెస్ట్ టెక్నాలజీ హ్యాస్ బీన్ డెవలప్డ్, ట్రాన్స్లేషన్ కెన్ బి డన్,
try to use the extreme level of technology which is going to play a very important role in your examination point of view. So I hope you understand this concept అన్న. జాగ్రత్తగా సెంటెన్స్ని జాగ్రత్తగా చదవండి. సమాచారం చాలా అద్భుతంగా లభిస్తుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఎట్ యువర్ ఫింగర్ టిప్స్. కానీ అది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, అది కరెక్టా రాంగా, దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నావు అనేది నీ విజయావకాశాలు తీవ్ర స్థాయిలో ప్రభావితం చేయబోతున్న నేపథ్యంలో try to understand the intensity of these particular statements. So thank you very much. All the very best. God bless you all.